హలో గైస్, నేను మీ మౌని సత్య. ఈరోజు మనం థాయిలాండ్ ఎగ్జిబిషన్ సేల్ జరుగుతుంది ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో విజయవాడలో. ది మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇప్పుడు అసలు 2 days నుంచి సోషల్ మీడియాలో అదర్ కొట్టేస్తున్నారు. ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, ఇది ఉంది. అసలు ఏమున్నాయి, ఏంటి, అక్కడ విశేషాలు ఏంటి ఈ వీడియోలో చూసేద్దాం. కన్వెన్షన్ హాల్ వెళ్ళే రూటే చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సండే కదా, అప్పుడే అనుకున్నాం జనాలు బాగా ఉంటారని స్లోగా వెళ్ళాము లోపలికి కూడా. ఇంకా ఎంట్రన్స్లోనే అర్థమైపోయింది జనాలు ఫుల్గా ఉన్నారని. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ గైస్. చూడండి, అసలు టికెట్ తీసుకోవడానికి చాలా క్యూ ఉండింది. ఇదంతా దాటుకొని లోపలికి వెళ్ళటానికి మాకు 45 minutes పట్టింది. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళబోతున్నాము. లోపలికి వెళ్ళే కొద్దీ అన్ని స్టాల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. హ్యాపీ డ్రమ్స్ అంట. రాగానే కొంచెం ఇదొక్కటే నాకు నచ్చింది చెప్పాలి అంటే, అన్నిటి మీద కంటే. సో ఒక్కొక్క స్టాల్ చూపిస్తూ ఉంటాను, వీడియోలో చూసేయండి. Please be careful. Anyone caught stealing will be
అది గైస్ ఈరోజు వ్లాగ్. నాకైతే థాయిలాండ్ ఎగ్జిబిషన్ ఏమి అంత బ్రహ్మాండం సూపర్ ఏమి అనిపించలేదు. ఒక ఫ్యూ స్టాల్స్ మాత్రమే థాయిలాండ్ రిలేటెడ్ స్టఫ్ అయితే ఉంది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ గైస్. కమింగ్ టు రెగ్యులర్ స్టఫ్ లైక్ అంటే లేడీస్ థింగ్స్, చైన్స్, ఇయర్ రింగ్స్ అలాంటివి అయితే ఖచ్చితంగా నాకైతే బీసెంట్ రోడ్ నుంచి స్ట్రీట్ స్టఫ్ తీసుకొచ్చినట్టు అనిపించింది. అండ్ నిజంగా అవే ఎక్కువ క్వాలిటీ ఉంటాయి ఇక్కడ ఉన్నదానికైతే. నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. ఇంకా క్లాతింగ్ విషయానికి వస్తే అస్సలు నేను అంతగా గమనించలేదు, ఎందుకంటే బాగా జనాలు ఉన్నారు. కిక్కిరిసిపోయినట్టు ఉంది, ఇసుకేస్తే రాలినట్టు ఉంది. అసలు లోపల మెయింటెనెన్సే లేదు. అంటే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి బయట నుంచి అయితే ఏదో ప్రోటోకాల్ పెట్టినట్టు, సండే కాబట్టి జనాలు ఎక్కువ వచ్చేసారు కాబట్టి జనాల్ని మిస్ చేయకుండా లోపలికి పంపించడానికైతే వాళ్ళు చర్యలు తీసుకున్నారు. కానీ లోపల అయితే ఏమంటారు సేఫ్టీ రూల్స్ అయితే పాటించలేదు. జనాలందరినీ లోపలికి పంపించేశారు. కనీసం లోపల చాలా సఫికేటింగ్గా ఉంది. కొంతమందిని ఆపుదాము అని ఏం లేదు. ఎంతమందిని వస్తే అంతమందిని వరుసగా లోపలికి పంపిస్తూనే ఉన్నారు. బయటకు వచ్చే తక్కువ, లోపలికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే చాలా చాలా రద్దీగా అయితే ఉంది గైస్. కానీ చాలా మంది పసిపిల్లల్ని తీసుకొని వచ్చారు. లోపలికి వెళ్ళంగానే ఇంకా ఇరుక్కుపోయినట్టు అయింది గైస్. వెనక్కి రావడానికి కూడా లేదు. ఆ ఫ్లోర్లో ముందరికి వెళ్ళిపోవటమే. ఎగ్జిట్ గేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాము. మన తొక్కిసలాట జరుగుతుందేమో అని భయమేసింది బయటకు వచ్చేదాకా. అసలు లోపల ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే లేవు. అంతమందిని వాళ్ళు లోపలికి పంపిస్తున్నప్పుడు కనీసం మధ్యలో సెక్యూరిటీ కోసమైనా సరే ఎవరో ఒకరిని పెట్టి వన్ బై వన్ బయటికి పంపించడం అలా ఏం లేదు గైస్. అందరం అలా తోసుకుంటా బయటికి రావాల్సి వచ్చింది. నడిచేది ఏం లేదనమాట, లేకుండా తోసుకోవడమే సరిపోయింది. సో నాకైతే థాయిలాండ్ ఎగ్జిబిషన్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది.